ఇంకా 2.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఎన్నికల రాజకీయం మొదలవ్వాలన్నా కనీసం ఏడాదిన్నర ఆగాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి నుంచి టార్గెట్ 2019 వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతూ అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి పగడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయమున్నా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 2014లో తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ ఇప్పుడు పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే కాకుండా కులాలు, మతాల వారీగా అందరికీ దగ్గరయ్యే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని కులాలు, మతాల వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకోవడానికి పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు గులాబీ బాస్. బీసీ కమిషన్ వేయడం ద్వారా మెజారిటీ బీసీ కులాల్లో సానుకూలతను పెంచుకున్న కేసీఆర్ కొన్ని ప్రత్యేక సంక్షేమ పథకాలతో మరింత దగ్గర చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా యాదవులకు 75% సబ్సిడీతో గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ, ఇలా అన్ని బీసీ కులాలకు ఏదో విధంగా లబ్ధి చేకూర్చడం ద్వారా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఇటీవల ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నామనే సంకేతాలను పంపారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.